చేసెను పావనము అతి శీతలము మా బాబా
చేసెను పావనము అతి శీతలము మనసును చేసెను పావనము అతి శీతలము బాబా బాబా నా శివ బాబా 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 బాబా 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 నా శివ బాబా. ఓం శాంతి. మురళీ డేట్ 21/4/2025. మధురమైన పిల్లలారా, తండ్రి మనకి కరెంటు ఇచ్చేందుకు వచ్చారు. ఆత్మాభిమానిగా ఉంటే, బుద్ధి యోగము ఒక తండ్రితో ఉంటే బాబా నుంచి శక్తి సకాశ్ లభిస్తూ ఉంటుంది. ప్రశ్న: పిల్లలు మీలో ఉండరాని అన్నిటికంటే పెద్ద అసురీ స్వభావం ఏది? జవాబు: అశాంతిని వ్యాపింపచేయుట. ఇది అన్నిటికంటే పెద్ద అసురీ స్వభావము. అశాంతిని వ్యాపింపచేయు వారి వల్ల మనుషులు చాలా విసిగిపోతారు, ఇబ్బంది పడతారు. వారు ఎక్కడికి వెళ్ళినా అక్కడ అశాంతిని వ్యాపింపచేస్తారు. అందుకే అందరూ భగవంతుని నుండి శాంతి వరం కావాలని కోరుకుంటారు. పాట: ఇది దీపము తుఫాన్ కథ. ఓం శాంతి. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలు, పాటలోని ఒక చరణం విన్నారు. ఈ పాట భక్తి మార్గానికి చెందింది. అది జ్ఞానంలోకి బదిలీ చేయబడింది. ఇతరులు ఎవ్వరూ అలా చేయలేరు. మీలో కూడా దీపం అంటే ఏమో, తుఫాన్ అంటే ఏమో నెంబర్ వారు పురుషార్థానుసారంగా తెలుసుకోగలుగుతారు. ఆత్మజ్యోతి ఆరిపోయిందని పిల్లలు మీకు తెలుసు. ఆ జ్యోతిని వెలిగించేందుకు తండ్రి వచ్చారు. ఎవరైనా చనిపోతే దీపం వెలిగిస్తారు. అది ఆరిపోకుండా చాలా జాగ్రత్త పడతారు. దీపం ఆరిపోతే ఆత్మ అంధకారం ద్వారా పోవలసి వస్తుందని అనుకుంటారు. అందుకే దీపం ఆరిపోకుండా వెలిగించి ఉంచుతారు. సత్యయుగంలో ఇటువంటి మాటలు ఉండవు. అక్కడ అందరూ ప్రకాశంలోనే ఉంటారు. ఆకలి మొదలైన మాటలే ఉండవు. అక్కడ చాలా సంపద లభిస్తుంది. ఇక్కడ గాఢ అంధకారం అలుముకొని ఉంది. ఇది చీచీ ప్రపంచం కదా. అందరి ఆత్మజ్యోతులు ఆరిపోయి ఉన్నాయి. అందరికంటే ఎక్కువగా మీ జ్యోతులే ఆరిపోయాయి. ముఖ్యంగా మీ కొరకే తండ్రి వస్తారు. మీ జ్యోతులు ఆరిపోయి ఉన్నాయి. ఇప్పుడు వాటికి కరెంటు ఎక్కడి నుండి వస్తుంది? కరెంటు తండ్రి నుండే లభిస్తుందని పిల్లలకి తెలుసు. కరెంటు తీవ్రంగా ఉంటే బల్బులో ప్రకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇప్పుడు మీరు పెద్ద మిషన్ నుంచి కరెంటు తీసుకుంటున్నారు. బాంబే వంటి పట్టణాలలో చాలామంది మనుషులు ఉంటారు. అక్కడ కరెంటు ఎక్కువగా కావలసి ఉంటుంది. కాబట్టి దానికి తగినంత పెద్ద మిషన్ తప్పకుండా ఉంటుంది. ఇది అనంతమైన విషయము. ప్రపంచంలోని ఆత్మలందరూ జ్యోతి ఆరిపోయి ఉన్నది. వారికి కరెంటు ఇవ్వాలి. ముఖ్యమైన విషయము బుద్ధి యోగము తండ్రితో జోడించండి. ఆత్మాభిమానిగా అవ్వండి అని ఆ తండ్రే అర్థం చేయిస్తూ ఉన్నారు. ప్రపంచంలోని పతిత మనుషులను పావనంగా చేసేందుకు సుప్రీం తండ్రి వచ్చారు. వారు ఎంత గొప్ప తండ్రి! అందరి జ్యోతులను వెలిగించేందుకు వచ్చారు. ప్రపంచంలోని మానవ మాతృల జ్యోతులన్నింటినీ వెలిగిస్తారు. అసలు తండ్రి ఎవరు? జ్యోతుల్ని ఎలా వెలిగిస్తారు? ఈ విషయాలు ఎవ్వరికీ తెలియదు. వారిని జ్యోతి స్వరూపమని కూడా అంటారు. మళ్ళీ సర్వవ్యాపి అని కూడా అంటారు. జ్యోతి ఆరిపోయినందున జ్యోతి స్వరూపాన్ని పిలుస్తారు. అఖండ జ్యోతి సాక్షాత్కారం కూడా అవుతుంది. అర్జునుడు ఈ తేజస్సుని చూడలేను, సహించలేను, కరెంటు చాలా ఎక్కువగా ఉందని చెప్పినట్లు గీతలో ఉన్నది. ఇప్పుడు
ఈ విషయాలన్నీ పిల్లలు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరంతా ఆత్మలని అందరికీ అర్థం చేయించాలి. ఆత్మలు పైనుండి ఇక్కడికి వస్తాయి. ఆత్మ మొదట పవిత్రంగా ఉండేది. అందులో కరెంటు ఉండి సతోప్రధానంగా ఉండేది. బంగారు యుగంలో ఆత్మలు పవిత్రంగా ఉంటాయి. ఆ తర్వాత అవి అపవిత్రంగా కూడా అవ్వాల్సి ఉంటుంది. అపవిత్రమైనప్పుడు మీరొచ్చి దుఃఖం నుండి ముక్తులుగా చేయమని గాడ్ ఫాదర్ని పిలుస్తారు. ముక్తులుగా చేయడం, పవిత్రంగా చేయడం, ఈ రెండిటి అర్థం వేరువేరుగా ఉన్నది. తప్పకుండా ఎవరి ద్వారానో పతితమైనందునే బాబా మీరు వచ్చి ముక్తులుగా చేసి పవిత్రంగా కూడా చేయండని పిలుస్తారు. ఇక్కడ నుండి శాంతిధామానికి తీసుకువెళ్ళమంటారు. శాంతిని వరంగా ఇవ్వండి అని వేడుకుంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇక్కడ శాంతిగా ఉండలేరు. శాంతి ఉండేది శాంతిధామంలో. సత్యయుగంలో ఒకే ధర్మము, ఒకే రాజ్యము ఉంటాయి. అందుకే అక్కడ శాంతి ఉంటుంది. ఎలాంటి అలజడి ఉండదు. ఇక్కడ మనుషులు అశాంతి వల్ల కలత చెంది ఉన్నారు. ఒక ఇంటిలోనే ఎన్నో జగడాలు జరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి స్త్రీ పురుషుల మధ్య జగడం ఉంటే తల్లి, తండ్రి, పిల్లలు, సోదరి, సోదరులు అందరూ కలత చెందుతారు. అశాంతిగా ఉండు మనుషులు ఎక్కడికి వెళ్ళినా అశాంతినే వ్యాపింపచేస్తారు. ఎందుకంటే అది అసురీ స్వభావం కదా. సత్యయుగము సుఖధామమని ఇప్పుడు మీకు తెలుసు. అక్కడ సుఖ శాంతులు రెండూ ఉంటాయి. పరంధామంలో అయితే కేవలం శాంతి మాత్రమే ఉంటుంది. దానిని స్వీట్ సైలెన్స్ హోమ్ అని అంటారు. ముక్తిధామము కావలసిన వారికి కేవలం ఇంత మాత్రం తెలిపితే చాలు. మీకు ముక్తి కావాలంటే తండ్రిని స్మృతి చెయ్యండి. ముక్తి తర్వాత తప్పకుండా జీవన్ముక్తి ఉంటుంది. మొదట జీవన్ముక్తులుగా అవుతారు. తర్వాత జీవన బంధనంలోకి వస్తారు. సగం సగం కదా. సతో ప్రధానం నుండి మళ్ళీ సతో రజో తమోలోకి తప్పకుండా రావాలి. చివరిలో అర్థమో ఒకటో జన్మ తీసుకునేవారు సుఖదుఖాలను ఏమి అనుభవం చేస్తారు? మీరు అన్నీ పూర్తిగా అనుభవం చేస్తారు. మేము ఇన్ని జన్మలలో సుఖంగా ఉంటామని, ఇన్ని జన్మలలో దుఃఖంగా ఉంటామని మీకు తెలుసు. ఫలాని ధర్మాల వాళ్ళు నూతన ప్రపంచంలోకి రాలేరు. వారి పాత్రనే సత్యయుగం తర్వాత ఉంటుంది. కొత్త ఖండాలు ఏర్పడతాయి. ఆ కొత్త ఖండమే వారికి నూతన ప్రపంచం వలె ఉంటుంది. ఉదాహరణకి బౌద్ధ ఖండము, క్రైస్తవ ఖండము కొత్తవి కదా. వారు కూడా సతో రజో తమోల ద్వారా వెళ్ళే తీరాలి. వృక్షంలో ఇలాగే ఉంటుంది. నెమ్మదిగా వృద్ధి చెందుతూ ఉంటుంది. మొదట వచ్చిన వారు కిందనే ఉంటారు. కొత్తగా ఆకులు ఎలా వస్తాయో చూశారు కదా. కొత్త ఆకుపచ్చని లేత ఆకులు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత పువ్వులు వస్తాయి. కొత్త చెట్టు చాలా చిన్నది. కొత్తగా బీజం నాటినప్పుడు దానిని పూర్తిగా సంరక్షించి పోషించాలి. లేకుంటే చెడిపోతుంది. మీరు కూడా పూర్తిగా పాలన ఇవ్వకుంటే వాడిపోతారు. తండ్రి వచ్చి మనుషుల నుండి దేవతలుగా చేస్తూ ఉన్నారు. తరువాత అందులో నెంబరు వారుగా తయారవుతారు. రాజధాని స్థాపన అవుతుంది కదా. చాలామంది ఫెయిల్ అవుతారు. పిల్లల స్థితి ఎలా ఉంటుందో తండ్రి నుండి అలాంటి ప్రేమ లభిస్తుంది. చాలామంది పిల్లలకు బాహ్య రూపంలో కూడా ప్రేమ చూపించవలసి వస్తుంది. కొందరు బాబా మేము ఫెయిల్ అయిపోయాము, పతితులైపోయామని వ్రాస్తారు. ఇప్పుడు వారినెవరూ తాకుతారు? వారు తండ్రి హృదయాన్ని అధిరోహించలేరు. బాబా పవిత్రులకు మాత్రమే వారసత్వం ఇవ్వగలుగుతారు. మొదట ఒక్కొక్కరిని పూర్తి సమాచారం అడిగి లెక్కాచారము తీసుకుంటారు. స్థితి ఎలా ఉంటుందో అటువంటి ప్రేమ లభిస్తుంది. బాహ్యంలో భలే ప్రేమిస్తారు, కానీ లోపల వీరు పూర్తిగా బుద్ధిహీనులు, సేవ చేయలేరని తెలుసు. ఆలోచన అంటూ కలుగుతుంది కదా. అజ్ఞానంలో కూడా బాగా సంపాదించే పుత్రుడైతే
తండ్రి కూడా చాలా ప్రేమతో కలుస్తాడు. బాగా సంపాదించలేని వారైతే తండ్రికి కూడా వారిపై అంత ప్రేమ ఉండదు. ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. పిల్లలు బయట కూడా సేవ చేస్తారు కదా. ఏ ధర్మానికి చెందిన వారైనా వారికి అర్థం చేయించాలి. తండ్రిని ముక్తిదాత అని అంటారు కదా. ముక్తిదాత మరియు మార్గదర్శకుడు ఎవరో వారికి పరిచయం ఇవ్వాలి. సుప్రీం గాడ్ ఫాదర్ అందరినీ లిబరేట్ చేసేందుకు వస్తారని తెలపాలి. తండ్రి చెప్తూ ఉన్నారు, మీరు ఎంతో పతితమైపోయారు, పవిత్రత లేనే లేదు. ఇప్పుడు నన్ను స్మృతి చెయ్యండి. తండ్రి అయితే సదా పవిత్రులు. మిగిలిన వారంతా పవిత్రుల నుండి తప్పకుండా అపవిత్రులుగా అవుతారు. పునర్జన్మలు తీసుకుంటూ కిందకి దిగుతూ వస్తారు. ఈ సమయంలో అందరూ పతితులే. అందుకే తండ్రి సలహా ఇస్తూ ఉన్నారు, పిల్లలు నన్ను స్మృతి చేస్తే పావనంగా అవుతారు. ఇప్పుడు మృత్యు మీ ఎదురుగానే నిలబడి ఉంది. ఇప్పుడు పాత ప్రపంచం సమాప్తం అవుతుంది. మాయ ఆడంబరం చాలా ఎక్కువగా ఉంది. అందుకే మనుషులు ఇదే స్వర్గమని భావిస్తారు. విమానాలు, కరెంటు మొదలైనవి ఎన్నో ఉన్నాయి. ఇదంతా మాయ చూపే ఆడంబరము. ఇవన్నీ ఇప్పుడు సమాప్తమవుతాయి. ఆ తర్వాత స్వర్గస్థాపన జరుగుతుంది. ఈ కరెంటు మొదలైనవన్నీ స్వర్గంలో కూడా ఉంటాయి. అయితే ఇవన్నీ స్వర్గంలోకి ఎలా వస్తాయి? తెలిసిన వారు ఎవరో తప్పకుండా కావాలి కదా. మీ వద్దకు చాలా మంచి నైపుణ్యం కలవారు కూడా వస్తారు. వారు రాజపదవికి రారు, కానీ మీ ప్రజలుగా వస్తారు. ఇంజనీర్లు మొదలైన మంచి తెలివిగల నైపుణ్యులు గల పనివారు మీ వద్దకు వస్తారు. ఈ ఫ్యాషన్లన్నీ విదేశాల నుండి వస్తూ ఉంటాయి. కనుక విదేశస్తులకి కూడా మీరు శివబాబా పరిచయం ఇవ్వాలి. తండ్రి స్మృతి చేయండి అని చెప్పాలి. మీరు కూడా యోగములో ఉండే పురుషార్థం చాలా చేయాలి. ఇందులోనే మాయా తుఫాను ఎక్కువగా వస్తాయి. కేవలం నన్నొక్కరినే స్మృతి చేయండి అని తండ్రి చెప్తూ ఉన్నారు. ఇది మంచి మాటే కదా. యేసుక్రీస్తు కూడా వారి రచనయే. రచయిత అయిన సుప్రీం సోలో ఒక్కరు మాత్రమే. మిగిలిన వారంతా వారి రచనే. వారసత్వం ఒక్క రచయిత ద్వారా మాత్రమే లభిస్తుంది. ఇటువంటి మంచి పాయింట్లు నోట్ చేసుకోవాలి. తండ్రి ముఖ్య కర్తవ్యము అందరినీ దుఃఖము నుండి ముక్తులుగా చేయడం. వారు సుఖధామము మరియు శాంతిధామము గేట్లు తెరుస్తారు. వారినే ఓ ముక్తిదాత, దుఃఖము నుండి ముక్తినిప్పించి మమ్మల్ని శాంతిధామము సుఖధామానికి తీసుకువెళ్ళండి అని అడుగుతారు. ఇక్కడ సుఖధామము ఉన్నప్పుడు మిగిలిన ఆత్మలు శాంతిధామంలో ఉంటాయి. స్వర్గము గేటుని తండ్రే తెరుస్తారు. ఒకటేమో నూతన ప్రపంచము గేటు, రెండవది శాంతిధామం గేటు. 2 గేట్లు తెరుచుకుంటాయి. ఇప్పుడు అపవిత్రమైన ఆత్మలకు తండ్రి శ్రీమతం ఇస్తూ ఉన్నారు. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రి స్మృతి చేస్తే మీ పాపాలు తొలగిపోతాయి. ఇప్పుడు ఎవరెవరు పురుషార్థం చేస్తారో వారు తమ ధర్మాలలో ఉన్నత పదవి పొందుతారు. పురుషార్థం చేయకుంటే తక్కువ పదవిని పొందుతారు. మంచి పాయింట్లు నోట్ చేసుకుంటే సమయానికి పనికి వస్తాయి. శివబాబా కర్తవ్యాన్ని మేము తెలుపుతామని చెప్తే గాడ్ ఫాదర్ శివుని కర్తవ్యాన్ని తెలిపించే వీరెవరు అని అడుగుతారు. ఆత్మరూపంలో అందరము సోదరులమే అని చెప్పండి. ప్రజాపిత బ్రహ్మ ద్వారా రచన రచించినప్పుడు సోదరులుగా అవుతారని చెప్పండి. లిబరేటర్, గైడ్, గాడ్ ఫాదర్ ఎవరిని అంటారో వారి కర్తవ్యాన్ని గురించి మీకు తెలుపుతామని చెప్పండి. మాకు గాడ్ ఫాదర్ తెలిపించారు కనుకే మేము మీకు తెలిపిస్తూ ఉన్నాము. తండ్రిని పిల్లలు ప్రత్యక్షం చేస్తారు అని కూడా చెప్పండి. ఆత్మ చాలా చిన్న నక్షత్రము. ఈ కళ్ళతో చూడలేము. దివ్య దృష్టి ద్వారా సాక్షాత్కారం అవుతుంది. అది ఒక బిందువు.
దానిని చూసినందున ఎటువంటి లాభమూ లేదు. తండ్రి కూడా అలాంటి బిందువే. వారిని సుప్రీం సోల్ అని అంటారు. ఆత్మలన్నీ ఒకే విధంగా ఉంటాయి, కానీ వారు సుప్రీం జ్ఞానసాగర్లో, ఆనంద సాగర్లో లిబరేటర్, గైడు. వారిని చాలా మహిమ చేస్తారు. తండ్రి వచ్చినప్పుడే వెంట తీసుకువెళ్తారు కదా. వారొచ్చి జ్ఞానం ఇస్తారు. ఆత్మ చాలా చిన్నదని, నేను కూడా అంతే ఉంటానని తండ్రి తెలుపుతూ ఉన్నారు. ఏదో ఒక శరీరంలో ప్రవేశించే జ్ఞానం ఇస్తారు. ఈ ఆత్మ పక్కనే వచ్చి కూర్చుంటాను. నాలో శక్తి ఉంది. అవయవాలు లభిస్తే నేను యజమానిగా అవుతాను. కూర్చొని ఈ అవయవాల ద్వారా తెలియచేస్తాను. ఇతనిని యాడమ్ అని కూడా అంటారు. యాడమ్ మొట్టమొదటి మనిషి. మానవ వంశం ఉంటుంది కదా. ఇతను తల్లి తండ్రి కూడా అవుతారు. ఇతని ద్వారా రచన కూడా జరుగుతుంది. చాలా వృద్ధుడు, కానీ దత్తత చేసుకున్నాను. లేకుంటే బ్రహ్మ ఎక్కడ నుండి వచ్చాడు? బ్రహ్మ తండ్రి పేరు ఏదో ఎవరైనా చెప్పండి. బ్రహ్మ, విష్ణు, శంకర్లను ఎవరో ఒకరు రచించి ఉంటారు కదా. రచయిత అయితే ఒకే ఒక్కరు. తండ్రి వీరిని దత్తత చేసుకున్నారు. చిన్నపిల్లలు కూర్చొని ఇదంతా అర్థం చేయిస్తే ఇది చాలా గొప్ప జ్ఞానమని అంటారు. ఏ పిల్లలైతే బాగా ధారణ చేస్తారో వారికి చాలా సంతోషం ఉంటుంది. ఎప్పుడూ ఆవళింతలు రావు. ఎవరికైనా అర్థం కాకుంటే ఆవళిస్తూ ఉంటారు. ఇక్కడైతే మీకు ఆవళింతలు రావు. సంపాదించుకునే సమయంలో ఎప్పుడూ ఆవళింతలు రావు. గిరాకీలు లేకుంటే, వ్యాపారం చల్లగా ఉంటే ఆవళింతలు వస్తాయి. ఇక్కడ కూడా ఆవలింతలు వస్తే ధారణ జరగదు. కొంతమందికి కొంచెం కూడా అర్థం కాదు. ఎందుకంటే వారు దేహాభిమానంలో ఉంటారు. ఆత్మాభిమానిగా అయి కూర్చోలేరు. ఏదో ఒక బయట విషయము గుర్తుకొస్తూ ఉంటుంది. పాయింట్స్ మొదలైనవి కూడా నోట్ చేసుకోలేరు. చురుకైన బుద్ధి గలవారు మంచి పాయింట్స్ని వెంటనే నోట్ చేసుకుంటారు. విద్యార్థుల నడవడికను కూడా టీచర్కి కనిపిస్తాయి, గమనిస్తారు కదా. తెలివిగల టీచర్ దృష్టి అన్ని వైపులా తిరుగుతూ ఉంటుంది. అప్పుడే చదువుకి సర్టిఫికేట్ ఇవ్వగలరు. క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఎన్ని రోజులు ఆబ్సెంట్ అయినారో అది కూడా తెలుపుతారు. ఇక్కడ భలే హాజరవుతారు, కానీ కొంచెం కూడా అర్థం కాదు. ధారణ ఏమీ జరగదు. కొందరు మా బుద్ధి చాలా మందంగా ఉంది కనుక ధారణ జరగదు, ఏం చెయ్యాలి అని అంటారు. బాబా ధారణ జరగదు, ఏం చెయ్యాలి అని అంటారు. ఇది మీ కర్మ లెక్కాచారమని బాబా అంటారు. అందరికీ తండ్రి ఒకే పురుషార్థం తెలుపుతారు. మీ అదృష్టంలో లేకుంటే బాబా ఏం చేస్తారు? పాఠశాలలో కూడా కొంతమంది పాస్ అవుతారు, కొంతమంది ఫెయిల్ అవుతారు. ఇది అనంతమైన చదువు. దీనిని అనంతమైన తండ్రి చదివిస్తూ ఉన్నారు. ఇతర ధర్మాల వారికి గీత అనే మాట అర్థం కాదు. వారి దేశాన్ని గమనించి వారికి అర్థం చేయించవలసి వస్తుంది. మొట్టమొదట ఉన్నతమైన తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. వారు లిబరేటర్, గైడ్ ఎలా అవుతారో చెప్పాలి. స్వర్గంలో ఏ వికారాలు ఉండవు. ఇప్పుడు ఈ ప్రపంచం సైతాన్ రాజ్యమని అంటారు. పాత ప్రపంచం కదా, దీనిని గోల్డెన్ ఏజ్ అని అనరు. ఒకప్పుడు నూతన ప్రపంచం ఉండేది. ఇప్పుడు అదే పాతదైపోయింది. సేవ చేయాలనే ఆసక్తి ఉన్న పిల్లలు పాయింట్స్ నోట్ చేసుకోవాలి. అచ్చా, मीठे मीठे सिकीलते बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी मात पिता बाप दादा को याद प्यार गुड మార్నింగ్, నమస్తే నమస్తే. ధారణ. చదువులో చాలా సంపాదన ఉంది కాబట్టి ఖుషీగా సంపాదించాలి. చదువుకునే సమయంలో ఎప్పుడు ఆవలింతలు మొదలైనవి రారాదు. బుద్ధి యోగము అటు ఇటు పోరాదు.
పాయింట్స్ నోట్ చేసుకొని ధారణ చేస్తూ ఉండండి. పవిత్రంగా ఈ తండ్రి హృదయపూర్వక ప్రేమను పొందేందుకు అధికారులుగా అవ్వాలి. సేవలో చాలా చురుకుగా ఉండాలి. మంచి సంపాదన చేయించాలి. వరదానము. మరుజీవ జన్మ యొక్క స్మృతి ద్వారా సర్వ కర్మ బంధనాలను సమాప్తం చేసే కర్మయోగి భవ. మరుజీవ దివ్య జన్మ కర్మబంధనాల జన్మ కాదు, ఇది కర్మయోగి జన్మ. ఈ అలౌకిక దివ్య జన్మలో బ్రాహ్మణ ఆత్మ స్వతంత్రంగా ఉంటుంది, పరతంత్రంగా ఉండదు. ఈ శరీరము అప్పుగా లభించింది. మొత్తం విశ్వసేవ కొరకే పాత శరీరంలో తండ్రి శక్తిని నింపి నడిపిస్తూ ఉన్నారు. బాధ్యత తండ్రిది, మీది కాదు. తండ్రి డైరెక్షన్ ఇచ్చారు, కర్మలు చేయండి. మీరు స్వతంత్రులు, నడిపించేవారు నడిపిస్తూ ఉన్నారు. ఈ ప్రత్యేకమైన ధారణ ద్వారా కర్మబంధనాలను సమాప్తం చేసి కర్మయోగులుగా అవ్వండి. స్లోగన్. సమయం యొక్క సమీపతకు పునాది అనంతమైన వైరాగ్య వృత్తి. ఓం శాంతి. శివ బాబా, నా బాబా శివ బాబా, ఊహల రెక్కలతో ఎగిరే నా మనసు కుదురుగా ఉండదులే నేను చేరే వరకు. నీ తోడు లేనిదే జన్మకు విలువలేదులే, నిన్నే తలచుకోనిదే మనసుకు శాంతి లేదులే. నీ కోసమే ఈ యోగము, నా తనువు మనసు ధనము నీ కొరకే. ఊహల రెక్కలతో ఎగిరే నా మనసు కుదురుగా ఉండదులే నిన్ను చేరే వరకు. నీలాలకను పాప నీ రూపు చూస్తుంది, నా మనసు ఎల్లప్పుడూ నీతోనే ఉంటుంది. విజయం చేకూర్చే వరదానం కావాలి, ఆ వరమే నాకు ఒక మార్గం చూపాలి. నీతో గడిపిన ప్రతి నిమిషం తలపుకు వస్తుంది, తీరని వేదన అంతా కనుమరుగవుతుంది. ఆనందడోల నన్ను మైమరిపించాలి. ఊహల రెక్కలతో ఎగిరే నా మనసు కుదురుగా ఉండదులే నిన్ను చేరే వరకు. అడుగులను కదిలించే ప్రేరణ నీవేలే, సహకారం అందించే చేయూత నీదేలే.
శాంతి లేదులే. నీ కోసమే ఈ యోగము, నా తనువు మనసు ధనము నీ